సార్ ఇంకొక నెగెటివ్ ప్రశ్న అడుగుతాను సార్. లండన్‌లో ఒక కాలేజ్ హోమియోపతి కాలేజ్‌కి గవర్నమెంట్ ఫండింగ్ ఆపేసిందంట. మీరు వినే ఉంటారు. కరెక్ట్. అంటే ఎందుకు అంటే ఇది ఉట్టి చక్కెర గోళీలు తినడం తప్ప ఎందుకు పనికిరాని అంటే వైద్యం. ఇప్పుడు మాక్సిమం ఆల్ గవర్నమెంట్స్ అంతా రూల్ చేసేది అల్లోపతి మెడికల్ బిజినెస్. ఓకే. గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ కూడా ఫండింగ్ సిస్టంలో కానివ్వండి, అవును. అవును. మేము అది ఆపేస్తాం, ఇది ఆపేసేయండి. ఓకే. ఇప్పుడు బ్యాకప్లో ఎన్నో పాలిటిక్స్ ఉంటాయి, ఎన్నో రాజకీయాలు ఉంటాయి. ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాలకే ఇంత పెద్ద పాలిటిక్స్ అన్నప్పుడు సో ఫండింగ్ ఆపేసేయండి, మేము దాన్ని చేయలేము అని ఒక చిన్న రూల్ తోటి వేరే వాళ్ళు చేస్తే ప్రెజర్ మీద చేయాల్సి వస్తుంది. ఓకే. ఇట్స్ నాట్ ఎథికల్. వెన్ హోమియోపతి అనేది ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ సిస్టమ్. ఈవెన్ అల్లోపతి డాక్టర్లు కూడా అడాప్ట్ చేసుకోవాలా, తెలుసుకోవాలి. అల్లోపతి కనుక డెవలప్ కాకపోతే హోమియోపతికి ఛాన్సే లేదు. సిస్టమ్ బాగుంటుంది. హోమియోపతి లేకపోతేనా అల్లోపతి? అల్లోపతి లేకపోతే మీకు క్రానిక్ ప్రాబ్లమ్సే ఉండవు. ఓకే. మీకు అసలు హోమియోపతి వాడాల్సిన అవసరమే లేదు. ఓకే. ఈరోజు హోమియోపతి డెవలప్ కానికి కారణం అల్లోపతి యొక్క కాంప్లికేషన్స్ వల్లే హోమియోపతి డెవలప్ అయింది. ఓకే. అల్లోపతి యొక్క కాంప్లికేషన్స్ తోటే హోమియోపతి డెవలప్ అయింది. కానీ అల్లోపతి మనం కనుక 20% చేసుకుంటే మినిమం యూసేజ్ ఆఫ్ మెడిసిన్స్, దేర్ ఈజ్ నో కాంప్లికేషన్స్, హెల్త్ అంతా పర్ఫెక్ట్ ఉంటుంది అందరికి. మీకు 100 years ఇప్పుడు ఏమైందంటే సఫరింగ్ లైఫ్ వేరు, హ్యాపీ లైఫ్ వేరు. అవును సార్. 60 years 70 years సఫరింగ్ లైఫ్ అనుభవిస్తున్నారు. ఓకే. సఫరింగ్ లైఫ్ అంటే మానసికంగా ఎంతో సఫర్ అవుతున్నారు, బట్ బతికున్నారు. అవును. సో ఆల్మోస్ట్ అందరూ అలాగే ఉన్నారు. హోమియోపతి విషయానికి వస్తే సో హోలిస్టిక్ మెడిసిన్ అంటారు దీన్ని. ఓకే. సో మనిషిని మైండ్ అండ్ బాడీని రెండింటిని ట్రీట్ చేస్తుంది. అవును. అందుకే హోమియోపతి సక్సెస్ అవుతుంది. అసలు ప్రైమరీ మెడికేషన్గా హోమియోపతి వాడుకుంటే, అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి హోమియోపతి వాడుకుంటే అసలు మీకు క్రానిక్ ప్రాబ్లమ్స్ అనేవి దగ్గరికి రావు. ఓకే. ఈరోజు 80% పీపుల్ క్రానిక్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు. ఎవరు రెస్పాన్సిబుల్ దానికి? గత 100 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం లేవే. ఓకే. మెడిసిన్స్ ఎప్పుడైతే అవైలబుల్ ఈజీ అయిపోయినాయో, మెడిసిన్స్ ఎప్పుడైతే ఈజీగా మనకు ఇంట్లోకి తెచ్చుకుంటున్నామో, డాక్టర్ పర్మిషన్ లేకుండా మెడిసిన్స్ ఎప్పుడైతే మనం కొనుక్కుంటున్నామో, మన సిస్టమ్ మనమే డ్యామేజ్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ అంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం మనం. ఇండియన్ మెడికల్ సిస్టమ్ టోటల్గా కరెక్ట్ ఈరోజు సఫరింగ్ కావడానికి కారణం. ఈవెన్ డాక్టర్స్కు కొందరు డాక్టర్స్ మాత్రమే మినిమం మెడిసిన్స్ రాస్తారు. మ్యాక్సిమం డాక్టర్స్ అసలు మనిషిని చూడకుండానే మెడిసిన్ రాస్తారు. అసలు మీరు జలుబు వచ్చిందన్నా కూడా జాయిన్ అవ్వమంటున్నారు, అంత దారుణంగా ఉంది. అంటే ఇవి యాక్చువల్గా ఈ హెల్త్ అనేది ఏంటిది కూడా గవర్నమెంట్ కంట్రోల్ ఉండాలి. యాక్చువల్గా కరెక్ట్, ప్రైవేట్ కంట్రోల్లో కాదు. ఏంటి హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదు, మీ దగ్గర ఎన్ని సమస్యలు ఉన్నా పర్లేదు, హెల్త్ అనేది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ అ గవర్నమెంట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కరెక్ట్, గవర్నమెంట్ చూసుకోవాలి అవన్నీ. మెడిసిన్స్ వాడాలా వద్దా, మెడిసిన్స్ ఏ డాక్టర్ ఏ మెడిసిన్స్ ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు, ఇవన్నీ క్వశ్చనబిలిటీ లేదు. సో దానికోసం మన విపరీతమైనటువంటి మెడిసిన్స్ వాడడం వల్ల ఈరోజు డయాబెటీస్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, పీసీఓడి కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి, ఈవెన్ హెయిర్ ఫాలింగ్ కానివ్వండి, ఇట్లా ప్రతి ఒక్క జబ్బు కూడా మన లోపల సిస్టమ్ వీక్ కావడం వల్ల డెవలప్ అయినాయే కానీ ఒరిజినల్గా వచ్చే జబ్బులు కాదు. ఓకే, మీకు రావాల్సిన జబ్బులు కాదు. ఓకే, మీరు కొని తెచ్చుకున్నారు. కరెక్ట్. ఓకే, మీరు మీ యొక్క హెల్త్ను డిస్టర్బ్ చేసుకొని సప్రెస్ చేసుకొని ఈరోజు సఫర్ అవుతున్నారు. ఆ సఫరింగ్ లైఫ్ అనేది ఉంటుంది కదా, దట్ ఈస్ మోర్ డేంజరస్. రేపు పొద్దున ఏమవుతాయి, ఇవన్నీ కంపల్సరీ క్యాన్సర్స్కి వెళ్ళిపోతాయి. ఇవన్నీ రేపు పొద్దున సైకాట్రిక్ వెళ్ళిపోతాయి. సైకాట్రిక్ క్యాన్సర్ అనేది ఫిజికల్గా బాడీని కంట్రోల్ చేయలేని సిస్టంలో డెవలప్ అయినటువంటి ఒక అన్కంట్రోలబుల్ సిస్టమ్. సైకాట్రీ ఏంది, మెంటల్గా కంట్రోల్ చేయలేటువంటి అన్కంట్రోలబుల్ సిస్టమ్. ఈ రెండు ఎండింగ్స్. మనిషికి ఎండింగ్ జబ్బులు ఏంటి? రెండే, క్యాన్సర్స్ ఒకటి, సైకాట్రీ ఒకటి. సైకాట్రీ అంటే స్ట్రెస్ కానివ్వండి, తిక్కబట్టడం కానివ్వండి, కోపం పెంచుకోవడం కానివ్వండి, ఎమోషన్స్ కంట్రోల్ లేకపోవడం కానీ. క్యాన్సర్స్ అంటే అన్కంట్రోలబుల్ సెల్యులర్ గ్రోత్. ఓకే, ఈ రెండు సఫరింగ్స్ ఎండింగ్ సఫరింగ్స్ అంటున్నారు. అక్కడికి దారితీస్తున్నాయి ఇవన్నీ. ఇంకా ఘోరమైంది పరిస్థితి. ఇంకా 20-30 yearsలో అసలుకు మీకు అన్నింటికంటే ప్రయారిటీ హెల్త్ అవుతుంది. హెల్త్ సింపుల్గా తెచ్చుకోవచ్చు, ఏ మెడిసిన్ వాడకపోతే హెల్త్ ఉంటుంది మీకు. హెల్త్ ఈజ్ నాట్ ఏ కాస్ట్లీ, నేచర్ రూల్ అది. ఓకే, ఒక పక్షికి కానీ, ఒక మనిషికి కానీ, ఒక జంతువుకి కానీ ఏ మెడిసిన్స్ వాడకుండా దాన్ని పెంచగలిగితే పర్ఫెక్ట్గా ఆర్గానిక్గా డెవలప్ అవుతుంది. మనం సఫరింగ్ తోటి, జబ్బులతోటి భయపడి ఇన్సెక్యూర్ అయిపోయి మందులు వాడి ఈవెన్ చాలామంది తల్లిదండ్రులు అసలు వాళ్ళ యాంగ్జైటీ తోటి పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు. మొన్న ఒక పేషెంట్తో మాట్లాడాను. మా ఆయనకి ఎంత చెప్పినా సరే చిన్న ప్రాబ్లం వస్తే యాంటీబయాటిక్ వాడేస్తారు. ఈవెన్ చికెన్ పాక్స్ మా పెద్ద అబ్బాయికి వచ్చింది, చిన్న అబ్బాయికి చికెన్ పాక్స్ రాలేదు, బట్ వస్తుందని చెప్పేసి ముందే యాంటీబయాటిక్ 10 రోజులు వాడాడు. దానివల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుంది, లోపల ఏంటి అనేటువంటి కామన్ సెన్స్ కూడా లేకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో సంబంధం లేకుండా
అంత ఘోరమైన అవైలబిలిటీ మెడిసిన్స్ తోటి మనం ఈరోజు అంటే ఇవన్నీ కూడా రేపొద్దున అంటే మీకు విలువ కట్టలేనిది ఆరోగ్యం. అంతే కదా సార్, అంతే కదా సార్. మీరు ఒక దేశానికి మానవ వనరులు, విలువైన మానవ వనరులు ఎంత దెబ్బతింటుంది. హెల్త్ అనేది ఒక విలువ కట్టలేనిది. మరి హెల్త్ అనేది మనం బతకడం ఒకటే హెల్త్ కాదు కాదు కదా. సఫరింగ్తో బతకడం అనేది ఉండకూడదు. ఇప్పుడు సఫరింగ్తో బతుకుతాను సార్. ఇంకొకటి సార్, ఇది హోమియోపతి అనేది ఓన్లీ ఎమోషన్స్ మీద ఆధారపడే, అది ఉట్టి చక్కెర గోళ్ళు అనేది నాకు బాగా స్ట్రైక్ అవుతుంది. అంటే నిజంగా ఇంత దారుణం మెడిసిన్ ఉండదా ఏంటి ఇంత జనరల్గా హోమియోపతి అంటే ఏంటంటే సో తెల్లటి పిల్స్ అనేటువంటిది కామన్గా ఉంటుంది. దాంట్లో మనం ఏ మెడిసిన్ అయితే వేస్తామో డ్రాప్స్ ఉంటామో అది మెడిసిన్ తయారవుతుంది. కామన్ ఇవన్నీ సున్నికి ఇప్పుడు మెడిసిన్స్ అన్ని అట్లా కనిపిస్తాయి. బట్ వేసేటువంటి మెడిసిన్ ఏదైతే ఉంటుందో దాంట్లో 2000 రకాల మెడిసిన్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్స్ కూడా జబ్బును బట్టి ఉండవు, మనిషిని బట్టి ఉంటాయి. మీ తలకాయకు ఒక మెడిసిన్, మీ తలకాయకు ఒక మెడిసిన్, మీ తలకాయకు ఒక మెడిసిన్. అంటే తలకాయ కంటే మైండ్ ఈజ్ అ కీ. మైండ్ బాడీ డిసీజ్ యొక్క కోఆర్డినేషన్ తోటి ఈ హోలిస్టిక్ మెడిసిన్ అనేది సెలెక్షన్ ఉంటుంది. వండర్ఫుల్ సిస్టమ్. ఈవెన్ అలోపతి డాక్టర్లకు చాలా మందికి తెలియదు, కానీ హోమియోపతి గురించి స్టడీ చేస్తే అసలు బ్యూటిఫుల్ సైన్స్. చాలామంది బాంబేలో కానీ ఢిల్లీలో కానీ ఈవెన్ మంచి మంచి కార్డియాలజిస్టులు, పెద్ద పెద్ద డాక్టర్లు హోమియోపతి ప్రాక్టీస్ వాళ్ళ దాంట్లో ఇంక్లూడ్ చేసుకున్నారు. అలోపతి డాక్టర్లు, సర్జన్స్ సో దాంట్లో నాలెడ్జ్ సంపాదించి వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ హోమియోపతి తోటి బెటర్మెంట్ సంపాదించి వాళ్ళు హోమియోపతి యొక్క మెడిసిన్స్ వాడుతున్నారు ప్రాక్టీస్లో పేషెంట్స్కి. అంత వండర్ఫుల్ సిస్టమ్. ఇట్ ఈస్ నాట్ ఎ హార్మింగ్ సిస్టమ్, ఇట్ ఈస్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ ఎనీ సిస్టమ్. హోమియోపతి అనేది ఏ సిస్టమ్కు అగెనిస్ట్ కాదు. మిమ్మల్ని బెటర్ చేసి మీకు సపోర్ట్ చేసి మీ హెల్త్ను ఇంప్రూవ్ చేసే సిస్టమే కానీ ఇట్ ఈస్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ యువర్ లైక్ యాంటీబయాటిక్. నేను చూశాను సార్, రామోజీరావు గారిని చూశాను. ఆయన 90 years పైన బతికారు. ఆయన ఉన్నాడు హోమియోపతి తప్ప ఇంకొకటి బతుకునేవాడు. సోహన్ సింగ్ గారు కూడా 95 years దాకా బతికారు. వీళ్ళందరినీ చూశాను. అసలు మీరు ఇందాక అన్నారు మీరు 15 years రామోజీరావు దగ్గర పనిచేశాను, ఆ ఇన్స్టిట్యూట్లో పనిచేశానని. సో ఈరోజు అని చెప్తున్నా కదా, రామోజీరావు గారు వల్ల హోమియోపతి సిస్టమ్ బాగా అంటే చెప్తున్నా కదా, మీడియా అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక మంచి అంత గొప్ప వ్యక్తులు కూడా దీన్ని సపోర్ట్ చేసి దీన్ని వాడి అసలు ఆయన కూడా ప్రతి చిన్నదానికి వాడేవాడు. ఆయన జీవితంలో మీరెందుకు వాడరు, మిగతా వాళ్ళు ఎందుకు వాడరు? అదే ఈ చిన్న అపోహలు హోమియోపతి అంటే అసలు ఏం పనిచేస్తుందేమో. వండర్ఫుల్ సిస్టమ్. ఈ రోజు నేను చెప్తున్నా కదా, ఈ రోజు నా సంతోషానికి నా లైఫ్కి మొత్తం ఏదంటే కనుక హోమియోపతి యొక్క గొప్పతనమే కారణం. నేను కాదు గొప్పని. కానీ మీకు కాంప్లిమెంట్ ఇస్తాను సార్. నేను ఒక 2 years ముందు మిమ్మల్ని కలిశాను. అప్పటికంటే ఉన్నారు సీరియస్గా. నేను చూడాలి అనుకున్నా. సరేనా అదొక చిన్న డౌట్. ఇక్కడ ఏమైందంటే ఎందుకున్నామంటే చాలామంది డైట్ ఫిట్నెస్ ఫాలో అవుతారు. ఓకే. నేను సింపుల్గా దానికి హోమియోపతి యాడ్ చేశాను. ఓకే. చిన్న ప్రాబ్లంకి చిన్న చిన్న విషయాలకు హోమియోపతి వాడతాను, డైట్ మెయింటైన్ చేస్తాను, ఫిట్నెస్ ఫాలో అవుతాను. ఓకే. ఈ 3 ఇంపార్టెంట్. ఫస్ట్ 2 ఫాలో అయితే అంటే డైట్ అండ్ ఫిట్నెస్ ఫాలో అయితే నీ హెల్త్ డిస్టర్బ్ చేసుకొని ఎంత ఫాలో అయినా వర్కౌట్ కాదు మీకు. ఓకే. ఓకే. ఫస్ట్ ప్రయారిటీ మీ సిస్టమ్ బాగుండాలి. తర్వాత సెకండ్ ప్రయారిటీ మీ యొక్క డైట్, థర్డ్ ప్రయారిటీ ఫిట్నెస్. ఓకే. అంటే మీ సిస్టమ్ వల్ల, మీ హోమియోపతి సిస్టమ్ వల్ల ఫస్ట్ మీరు కరెక్షన్లోకి వెళ్ళిపోతారు, బెటర్ సైడ్కి వెళ్ళిపోతారు. దెన్ డైట్ సపోర్ట్ వల్ల ఇంకా బాగా అవుతారు. ఫిట్నెస్ వల్ల పర్ఫెక్ట్ ఉంటారు. సింపుల్. చాలా మంది ఏం చేస్తారంటే ఈ హోమియోపతి పక్కన పెట్టి అలోపతి పెడతారు. అలోపతి డైట్ విపరీతంగా తింటారు. దీనివల్ల క్రేవింగ్స్ ఎక్కువైతాయి. ఓకే. గట్ ఇష్యూస్ వల్ల క్రేవింగ్స్ ఎక్కువైతాయి. ఓకే. దెన్ మెడిసిన్స్ ఎక్కువ వాడుతుంటారు. ఫిట్నెస్ మెయింటైన్ చేయలేరు. ఇంకా ఏదో మేనేజ్ చేస్తుంటారు, హ్యాపీ లైఫ్ మేనేజ్ చేస్తుంటారు, మంచి లైఫ్ మేనేజ్ చేస్తుంటారు, కానీ బట్ హెల్తీ లైఫ్ ఒరిజినల్ సిస్టమ్ ఆర్గానిక్ లైఫ్ అంటారు. ఆర్గానిక్ లైఫ్ అంటారు దాన్ని. ఆర్గానిక్ లైఫ్ అంటే ఏంటి? కొత్తగా విన్నాను. ఆర్గానిక్ లైఫ్. మెడిసిన్స్ లేకుండా మీరు బతకడం. ఓకే. మెడిసిన్స్ తో సంబంధం లేకుండా మీరు జీవించడం. ఓకే. మెడిసిన్స్ వాసన చూడకుండా మీరు లైఫ్, దట్ ఈస్ ఆర్గానిక్ లైఫ్. ఓకే. ఆర్గానిక్ కోడి తినడం కాదు ఆర్గానిక్ లైఫ్ అంటే. ఆర్గానిక్ ఎగ్ తింటే ఆర్గానిక్ లైఫ్ రాదు. రైట్. మొత్తం మొన్న ఎవరో చెప్తుండ్రి అసలు దాదాపుగా రోజు 20 రకాల మెడిసిన్స్ తీసుకుంటారు పేషెంట్లు. ఫుడ్ కంటే మెడిసిన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. చూడండి మన దౌర్భాగ్య పరిస్థితి అది. ఈరోజు మన సమాజం ఎటుపోతుంది అనేటోడు ఎవరు అసలు డీప్ అనాలిసిస్ రీసెర్చ్ లేదు. దీనికంతా కూడా డాక్టర్లు అనేది కొద్దిగా మేలుకుంటే మినిమం ప్రిస్క్రిప్షన్స్ కమర్షియల్ సైడ్ నుంచి తగ్గించుకొని ఒక 10% తగ్గించుకున్నా ఖచ్చితంగా మీకు బాగుపడుతుంది. మీకు అసలు చెప్తున్నా కదా,
మన సొసైటీలో 20% మెడిసిన్స్ తోటి అవును. మనం వండర్ఫుల్ లైఫ్ను ఫ్యూచర్ ఎంజాయ్ లైఫ్ చేయొచ్చు. రైట్ సార్. మనం దాన్ని ఏం చేస్తున్నాం, 80% మెడిసిన్స్ చేసాం. సూపర్. ఇక్కడే చిన్న లాజిక్ ఇదంతా. నేను దాన్ని పక్కన పెట్టేసి చెప్తున్నా కదా, ఈరోజు అల్లోపతి కాంప్లికేషన్స్ లేకపోతే పేషెంట్ అనేవాడు ఉండడు. ఈరోజు అల్లోపతి కాంప్లికేషన్స్ లేకపోతే క్రానిక్ జబ్బులు ఉండవు. క్రానిక్ జబ్బులు లేకపోతే హోమియోపతి అవసరం రానే రాదు. హోమియోపతి ఎందుకు డెవలప్ అవుతుంది? మీరు ఇచ్చే కాంప్లికేషన్స్ వల్ల డెవలప్ అవుతుంది. ఓకే. మీరు జబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? హోమియోపతికి, అల్లోపతి నుంచి జనరేట్ అవుతున్నాయి. ఆ జనరేషనే బంద్ చేస్తే బెటర్ కదా. ఎంతమంది చూడగలరు హోమియోపతి డాక్టర్లు? ఎంతమంది పేషెంట్లు అని చెప్పు. ఒక్కొక్క డాక్టర్ 2 గంటలు చూస్తాడు ఒక పేషెంట్. మళ్ళీ ఎంతమంది చూడగలరు? ముందు జనరేషన్ ఆపేసేయాలి. అవును. ప్రొడక్షన్ ఆపేసేయాలి. ఓకే. ఆ పుట్టుకనే ఆపేసేయాలి. అప్పుడు మీకు ఏమైందంటే కనుక ముందు సమాజంలో కేసెస్ తగ్గుతాయి. కరెక్ట్. అసలు ఛాలెంజింగ్ ఎవరైతే నా షో వింటున్నారో చూడండి, ఛాలెంజింగ్గా ఒక్క 6 months 1 year నో మెడికేషన్ సిస్టమ్ అని పెట్టుకోండి. 0 మెడికేషన్ సిస్టమ్ అని పెట్టుకోండి. ఓకే. చిన్న చిన్న ప్రాబ్లం అయినా సరే, సఫరింగ్ అయినా సరే ఇంట్లో కూర్చోండి. లేదంటే సింపుల్ పారాసిటమాల్ వేసుకోండి. ఏం అవసరం లేదు, హోమియోపతి కూడా అవసరం లేదు. ఓకే. అప్పుడే కొంచెం కరెక్షన్ అవుతుంటుంది బాడీ. ఓకే. మనం ప్రతి దానికి మెడిసిన్స్ వాడడం వల్ల మనం ఈవెన్ ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్ అన్ని, మీరు పాత డ్యామేజెస్ అన్ని రేపొద్దున ఫ్యూచర్లో వస్తాయి. అత్యంత విలువైన సలహా సార్ ఇది నిజంగా. ఈ రోజు పీరియడ్స్ డిస్టర్బ్ అవుతున్నాయి అంటే, ఈ రోజు సఫరింగ్ అవుతున్నాము అంటే ఎందుకు హోమియోపతి పోతున్నారు? ఏ దిక్కు లేక హోమియోపతికి ఒకసారి వస్తున్నారు. అన్ని సిస్టమ్ ట్రై చేసి ఏది వర్కౌట్ కాకపోతే హోమియోపతికి వస్తున్నారు. అదే ముందు వచ్చింటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా. సింపుల్ లాజిక్ చెప్తున్నాను. నేను హోమియోపతికి ఫేవర్ అనేది కాదు. నేను ఏదో హోమియోపతి చదివినాను అంటే, ఒక వండర్ఫుల్ సిస్టమ్, సైంటిఫిక్ సిస్టమ్ని ప్రథమ చికిత్సగా మనం ఎంచుకుంటే క్రానిక్ జబ్బులు రానే రావు. ఎప్పుడు వాడాలి అల్లోపతి? ఎమర్జెన్సీలో, లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్లో, సర్జరీస్ కూడా దీనివల్ల వస్తాయి కాంప్లికేషన్స్. సర్జరీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఎలిమెంట్స్. ఓకే. ఈరోజు సర్జరీ ఎందుకు వస్తుంది మీకు? ఈరోజు ఒక ట్యూమర్ తయారైందంటే దాని వెనకాల ఎంతో హిస్టరీ ఉంటే ట్యూమర్ తయారైంది. ఓకే. అంత ఈజీ కాదు. సర్జరీ అనేది ఒక ఎండింగ్ స్టేజ్ అంటారు. ఆ ఎండింగ్ స్టేజ్ రావడానికి స్టార్టింగ్ స్టేజ్ నుంచే కదా. ఆ స్టార్టింగ్నే మనం కంట్రోల్ చేయాలి. నేను చెప్పేది అట్లా చాలామంది అంటే తెలుసుకోగలిగితే, మనం వాడగలిగితే, 0 మెడికేషన్ సిస్టమ్ ఫాలో కాగలిగితే, ఇట్ ఈజ్ మన సొసైటీని, ఫ్యూచర్ జనరేషన్ని కూడా కాపాడుకుంటాం. సూపర్ సార్.